ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, గడిచిన రాత్రి కాలం నుంచి కూడా ఈ ఉదయకాలం వరకు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన దేవుడు నీవు మాత్రమే నాయన. అయ్యా, మంచి నిద్రను మాకు దయచేశారు. మీ యొక్క చల్లనైన రెక్కల మాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, ఈ రోజున ఈ లోకపు యాత్రలో మరొక రోజును మాకు దయచేసినందుకు, అయా ఈ లోకాన్ని, ఈ సూర్యోదయాన్ని చూడడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టిని కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా పాదము బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని కీర్తనకారుడు 40వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎవరిని కూడా మోసపరిచే, సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయనా. బిడ్డలు జారిపోతుండగా వారిని తండ్రి సరైన స్థలంలో, సరైన ప్రదేశంలో నిలవబెట్టే దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే నాయన పడిపోతున్న స్థితిలో ఉన్నారో, అయా స్థిరమైన ఆలోచనలు లేక, స్థిరమైన ఉద్యోగాలు లేక, స్థిరమైన వ్యాపారాల్లో ఉండక ప్రభువా అస్థిరంగా జీవిస్తున్నారో, వారి యొక్క పాదములను, వారి యొక్క అడుగులను స్థిరపరచమని మేమందరము కూడా ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈరోజున ఎవరైతే నాయన ఇంకెటువంటి ఊబిలో పడిపోయిన స్థితిలో ఉన్నారో ఆ ఊబిలో నుంచి వారిని లేవనెత్తి బండ మీద నిలపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారిని మీ కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు అయా ఈ ఉదయకాల సమయంలో అయా ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా అయా వారు కోరుకుంటున్నారు, వారు మొరబెడుతున్నారు, మీరు వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నారు. బిడ్డల జీవితాల్లో మీ రక్షణ ఈ రోజంతనూ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వారి ఆలోచనలు, వారి ప్రణాళికలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున నాయన మా మాటలు, మా క్రియలన్నీ కూడా మీకు ఆమోదయోగ్యకరంగా ఉండుటకు, మీకు అనుకూలముగా ఉండుటకు సహాయము దయచేయండి. మీ నామాన్ని ఘన పరిచేవారిగా మేము ఉండుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును బట్టి అడుగుతున్నాము. మా రాకపోకలలో మీ యొక్క రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో స్థలాలకు, ఎన్నో ప్రాంతాలకు మేము ప్రయాణించాల్సి ఉండంగా ప్రభువా మీ రక్షణ మాకు దయచేయండి. మేమందరము కూడా మరలా సురక్షితముగా, క్షేమముగా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ అవసరతలు కలిగి ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని మీ కృపలో మాకు అనుగ్రహించమని, ఎటువంటి లేమి లోటు ఏ బిడ్డకు కూడా ఉండకుండా సమృద్ధిని కలగజేయమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున ప్రభువా మా యొక్క ప్రతి పనిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు అన్నిటినీ కూడా అయ్యా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. శక్తితో, బలముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి బిడ్డలు, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎండ వేడిమి నుంచి ప్రతి ఒక్క వృద్ధులను, ప్రతి ఒక్క గర్భిణీలను తండ్రి, చిన్న బిడ్డలను కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారికి తండ్రి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా యేసు నామంలో తండ్రి నార్మల్ రిపోర్ట్ వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్స్, డెలివరీస్లో తండ్రి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ రోజున మేమందరం కూడా నెమ్మదికరమైన, శాంతి సమాధానాలు కలిగిన జీవితాన్ని కలిగి ఉండుటకు కృప చూపించండి. వ్యర్థమైన ఆలోచనలు చేయకుండా, వ్యర్థమైన గొడవల జోలికి మేము వెళ్లకుండా సహాయం అనుగ్రహించండి. ప్రతి నిమిషాన్ని కూడా విలువైందని ఎంచి జాగ్రత్తగా వాడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడై ఉండండి. సంవత్సరమును మీ యొక్క దయాకిరీటము చేత బిడ్డలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మేము ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన, శక్తి కలిగిన మాటలను చెబుతూ మీ రాజ్య సువార్తలు పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.